ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము అది ఆయన శరీరంలోని జాగ్రత్తని తెలుసుకోవడం, గుర్తుంచుకోవడం కోసం న్యాసం అన్నమాట. ఆ న్యాసము అనేటువంటిది పూర్తిగా తాను లేనటువంటి వాడిని సన్యాసి అంటారు. నిజం అసలు అర్థం అది సన్యాస. అంతేగాని మన ఎవరికి వాళ్ళు సన్యాసం కూడా కుదరదు. నిజమైన సన్యాసులు గోపికలు. మనం సన్యాసం కూడా సన్యాసులు అవ్వచ్చు, కానీ సన్యాసులు అవ్వము. దానికి చాలా తేడా ఉంది. ఎవడంటే అన్యాయం, గోపికలు సన్యాసులు అంటారు. వాళ్ళేమి కాషాయం కట్టుకోలేదు, వాళ్ళేమి ఇది చేయలేదు. అది కాదు, పూర్తిగా న్యాసం అనేటువంటిది పొందినటువంటి వాళ్ళు, అందుకని సన్యాసులు వాళ్ళు. నిజానికి వాళ్ళందరూ ఎవరు వాళ్ళ కల్పాంత ఋషులైనటువంటి వాళ్ళే. వాళ్ళ అవతారంలో దిగి వచ్చారు వాళ్ళందరూ, కృష్ణ అవతారం. అప్పుడు ఆ గోపికలు అయినటువంటి వాళ్ళని స్మరించి వాళ్ళ పాదాలకు నమస్కరించుకుంటే మనకున్న మాలిన్యం పోతుంది. అటువంటి అందుకని నారద మహర్షి యథా వ్రజగోపిక అని అనడానికి కారణం అది.